హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వీస్ ఇన్ తెలుగు. పాత నేమ్ మార్చాను రీసెంట్గా, ఇది అందరికీ తెలియదని చెప్తున్నా. మళ్ళీ చెప్తానే ఉన్నాను. చాలా వీడియోలో చెప్పేసి ఇంకెక్కువ వీడియోలో చెప్పడం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కొన్ని వీడియోస్తో ఆపేసి మళ్ళీ హరిగా రివ్యూ అనే మొదలు పెడతా. అండ్ ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఇమాక్యులేట్ మూవీ రివ్యూ అనమాట. ఇది ఒక హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం. మంచి వైబ్స్ ఇచ్చింది నిజంగా ఈ మూవీ ప్లాట్ వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీలోకి వెళ్తే ఇంకా మూవీ డైరెక్టర్ వచ్చేసి మైకేల్ మోహన్ అనమాట. ఈయన వచ్చేసి ది వాయేజర్స్ అనే మూవీ తీశాడు. ఈ మూవీ బాగానే ఉంటుంది. అండ్ ఈ ఇమాక్యులేట్ మూవీ విషయానికి వస్తే ఈ మూవీ అయితే నాకు నచ్చింది. ప్లాట్ చెప్తావేనండి. ఒక యంగ్ గర్ల్ నన్ను అవుదాం అనుకొని మనకి ఒక చర్చ్కి అయితే వస్తుంది. ఆ చర్చ్కి వచ్చాక ఏమైంది అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. సేమ్ టెంప్లెట్ ప్రతి నన్ను సినిమా అంటే ప్రతి హాలీవుడ్ సినిమాలో ఉండే మెయిన్ థీమ్ తెచ్చి ఇక్కడ పెట్టారు. అదే టెంప్లెట్, అదే రొటీన్ రొట్ట స్టోరీయే, బట్ వెళ్ళే ప్రొసీడింగ్స్లో బాగుంటాయి. ఇందులో మీరు చూసుకుంటే మనీ హైస్ట్లో నటించిన ఆయన ప్రొఫెసర్ ఉన్నాడు. అండ్ సిడ్నీ స్వీనీ ఉంది. మెయిన్ స్వీనీ కోసమే నేను చూసాను ఈ మూవీ, నిజంగా చెప్తున్నా, ఎందుకంటే నేను ఆమె ఫ్యాన్ కాబట్టి. అండ్ ఇంకా ఈ మూవీ గురించి పెద్ద చెప్పడానికి ఏం లేదు. 1:29 అయితే ఉంటుంది. ఎక్కడ బోర్ అండ్ లాగ్ అనిపించదు. అంతా అలా వెళ్ళిపోతూ ఉంటుంది, అలా ఫ్లాట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఒక లైన్లో వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ మొత్తం. బోర్ అండ్ లాగ్ అనిపించదు, కానీ ఒక లైన్లో వెళ్తూ ఉంటుంది మూవీ. ఈ మూవీలో మెయిన్ లీడ్ రోల్స్ సిడ్నీ స్వీనీ, ఆల్వర్ మెర్టీ, అలాగే బెండాటా పోర్క్వాల్, వీళ్ళైతే మెయిన్ లీడ్ రోల్స్లో అయితే నటించారు. అండ్ ఈ మూవీకి ఐఎండిబి ఇచ్చిన రేటింగ్ 5.8/10 అయితే ఇచ్చింది. నేనైతే 7 ఇస్తా 10కి. అండ్ ఈ సినిమా R-rated, గుర్తుపెట్టుకోండి, R-rated మూవీ ఇది. అండ్ ఇంకెంతకు మించి ఇంకేం చెప్పడం, ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుద్ది. అండ్ ఇది ఫ్యామిలీతో చూసేది కాదు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటుంది, కొంచెం వైలెంట్ సీన్స్ అయితే ఉంటాయి, ఇదైతే చెప్తా. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అంతవరకు గుడ్ బై. రీసెంట్గా వచ్చిన రివ్యూస్ చూడండి. మళ్ళీ కలుద్దాం.